వివరాలు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశం కాగానే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై జరిగిన చర్చలో అధికార ప్రతిపక్ష సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ఉదయం శాసనసభలో ఓ ప్రకటన చేస్తూ డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం అని అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి అని పేర్కొన్నారు. తెలంగాణ జాతి భావనకు జీవం పోసిందని వెల్లడించారు. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదన్న సీఎం ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజల మనోఫలకాల్లో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజా ప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియ